హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు కమ్మని మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఈ సమ్మర్ సీజన్లో ఈ విధంగా మామిడికాయ పప్పు చేసుకుంటే మీరు శుభ్రంగా ప్లేట్ అన్నం లాగిచ్చేయవచ్చు. వేడి వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని వడియాలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్ ఫాలో అవుతూ చేసుకుంటే పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను మామిడికాయ పప్పు కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కప్పు కందిపప్పుకి ఈ మామిడికాయలో సగం తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఈ కందిపప్పుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తక్కువ మంట మీద లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే పప్పు మీకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ కందిపప్పుని క్లీన్గా కడుక్కోవాలా. 2-3 వాటర్స్లో నేను కడుక్కున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా క్లీన్గా కడుక్కోవాలా. ఇది ఫ్రై చేయకుండా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇందులో 1 కప్పు కందిపప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. 3 కప్స్ వాటర్ యాడ్ చేశాక కొంచెం పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు. నేను చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. పప్పు సూపర్ టేస్ట్ వస్తుంది మీకు. కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకే వాడండి. 8 పచ్చిమిర్చి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. మీరు మామిడికాయ ఇప్పుడు యాడ్ చేసుకోబాకండి. ఈ కందిపప్పు ఫ్రై చేసి ఇలా తొందరగా ఉడకదు. తక్కువ మంట మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా. నేను ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5-6 విజిల్ పెట్టుకుందాం. నాకు మెత్తగా ఉడికిపోయింది. నేను అందుకనే ఫస్ట్ నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పుతో 1/2 కప్పు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లదనం తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇందులో వాటర్ కొంచెం తక్కువగానే అనిపిస్తున్నాయి. నేను 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. మీ ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు కావాలంటే 1 టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టమాటా యాడ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేసి నేను 2 విజిల్స్కి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పక్కా నెల్లూరు స్టైల్ మామిడికాయ పప్పు. మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడకాయి. ఇది 2 విజిల్స్కి పెట్టేశాను కదా. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి కల్లుప్పు యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. చూడండి, నేను మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ థిక్నెస్ని బట్టి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మన పప్పు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెల్లూరు స్టైల్ పప్పు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇచ్చి డబ్బా పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోండి. ఈ పోపుకి ఇంకా ఫ్లేవర్ డబల్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చెప్పిన విధంగా పోపు పెట్టుకుంటే ఇందులోనే ఇప్పుడు నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి, కొంచెం లైట్గా జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పుల్లో ఎప్పుడైనా కానీ జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, లైట్గా ఇంగువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో మీరు ఈ విధంగా మామిడికాయ పప్పు చేసుకొని ఉంటే సూపర్ ఉంటుంది. మీరు శుభ్రంగా ప్లేట్ అన్నం లాగించేయవచ్చు. ఈ టేస్ట్ మీరు జన్మలో మర్చిపోరు. నేను చెప్పిన విధంగా మీరు మామిడికాయ పప్పు చేసుకుంటే. చూడండి, ఇప్పుడు నేను ఇందాక బాగా పప్పు గుత్తుతో కొట్టుకున్న ఈ పప్పుని యాడ్ చేసేద్దాం. ఇది కొంచెం అలా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. దీంట్లో నెయ్యి వేసుకొని వడియాలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం ఉడకాల. నేను వాటర్ యాడ్ చేసిల్లా, అందుకని 5 మినిట్స్ అలా ఉడకనిద్దాం. ఈ విధంగా ఉడికితే మాకు సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కమ్మనైన మామిడికాయ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.